సో బంగ్లాదేశ్ మొత్తం ఇండియా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద వేసుకున్నా సరిపోదు. అసలు బంగ్లాదేశ్ కంట్రీ ఫామ్ అవ్వాలంటేనే ఇండియా హెల్ప్ చేసింది. అలాంటిది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న పొలిటికల్ యూత్ లీడర్ ఒకడు హడ్డీ అనే ఒక ఫెల్లో ఏం చేశారంటే బంగ్లాదేశ్ మ్యాప్కి మన ఇండియన్ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మేఘాలయ, అస్సాం ఇవన్నీ కలిపి బంగ్లాదేశ్ మ్యాప్కి జోడించి అక్కడ ఉన్న యూత్ని రెచ్చగొట్టినాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆ హడ్డీ అనే యూత్ లీడర్ను చంపేశాడు. ఆ తర్వాతే ప్రొటెస్టులు అన్నీ స్టార్ట్ అయినాయి. అక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఇప్పుడు హడ్డీ అని ఎవరైతే చంపినారో వాళ్ళు ఇండియాలో దాక్కున్నారని చెప్పి యాంటీ ఇండియా, యాంటీ హిందూ అని చెప్పి స్టార్ట్ చేసి ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఒక హిందూ అతని దారుణంగా చెప్పులతో కొట్టి కాళ్ళతో తొక్కి చెట్టుకు ఉరి తీసి మరీ సజీవ దహనం చేశారు. అసలు మైనారిటీస్ని ఎంత దారుణంగా చూస్తున్నారంటే పాకిస్తాన్లో అయినా బంగ్లాదేశ్లో అయినా అదే ఇండియాలో మనం క్రిస్టియన్ మైనారిటీ ఉన్నారు, ముస్లిం మైనారిటీ ఉన్నారు, పార్సీ మైనారిటీ ఉన్నారు. మనం బంగ్లాదేశ్ అంత దారుణంగా చేస్తారా? మన ఇండియా ఇలాంటి వాటికి ఇండియా ఎందుకు కామ్గా ఉంటుంది? ఇందులో మనం గవర్నమెంట్ ఇంకా ఏం కామ్గా కూర్చొని ఉంది? మన బార్డర్స్ అన్నీ ఓపెన్ చేసి మన ప్రతి ఒక్కళ్ళు బార్డర్స్ అన్నీ ఓపెన్ చేయమని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మనమున్న బార్డర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న హిందువుల్ని అక్కడ తెచ్చి సేఫ్గా ఉంచడం కాదు, అక్కడ ఉండే బంగ్లాదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలాగా మన హిందూ మైనారిటీని మనం కాపాడుకోవాలి. అంతేగాని ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న హిందువులకి ఇంకెక్కడో ఉన్న హిందూస్కి బార్డర్స్ తీసేసి సేఫ్టీ పంచడం కాదు కదా సొల్యూషన్.